ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. సిఎస్ శాంతికుమారి కీలక జీవో విడుదల అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందిందండి. తాజాగా వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి. మనం సెలవుల కోసం పాఠశాల విద్యార్థులే కాదు, కాలేజీ విద్యార్థులు కూడా ఎదురు చూస్తుంటారు. ఈ నేపథ్యంలో వరుసగా 3 రోజులు సెలవులు అయితే రానున్నాయి. దీంతో విద్యార్థులు, ఉద్యోగులకు పండుగ. ఫిబ్రవరి 14, 15, 16 తేదీల్లో సెలవులు అయితే వస్తున్నాయి. ఇక ఉద్యోగులు ఆదివారం కాకుండా వారంలో ఇంకొక ప్రత్యేక సెలవు ఏదైనా వచ్చిందో ఇక ఎంజాయ్ అనేది చేయాలని చెప్పగా తప్పదు. ఇలా ఒక రోజు సెలవు వస్తేనే విద్యార్థులు, ఉద్యోగులు సంబరపడిపోతుంటారు. అలాంటిది వరుసగా 3 రోజులు సెలవులు వస్తే ఎగిరి గంతేస్తారు విద్యార్థులు. ఇటు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు, ఉద్యోగులకు కూడా ఇక నెలలో వరుసగా సెలవులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 14, 15, 16 ఈ 3 రోజులు అయితే సెలవులు అయితే ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. ఇదిలా ఉంటే తెలంగాణలో ముస్లింల జనాభా ఎక్కువగానే ఉంది. దీంతో వారి పండుగలకు ప్రభుత్వం సెలవు ఇస్తుంది. ఫిబ్రవరి 14న షాహే భారత్ అనగా సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆప్షన్ హాలిడే ప్రకటించింది. కొన్ని పాఠశాలకు సెలవులు ప్రకటించకపోయినా దాదాపు చాలా పాఠశాలకు సెలవు ఉంటుంది. ఇక ముఖ్యంగా హైదరాబాద్లోని పాత బస్తీ ప్రాంతాల్లో స్కూళ్ళు, కాలేజీలకు ఫిబ్రవరి 14 తప్పకుండా సెలవు